రైతు రుణమాఫీపై రాష్ట్రంలో రచ్చ నడుస్తోంది. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని అన్నదాతలు రోడ్డెక్కారు. ఇలాంటి టైంలో అధికార పార్టీలోని కొందరు నేతలతో పాటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన బీఆర్ఎస్, బీజేపీ నేతలకు రైతు రుణమాఫీ జరిగినట్లు కొన్ని పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లిస్టులో అధికార పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, నేతలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగురామన్న, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, బికాల గణేష్, బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, చెన్నూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దుర్గం అశోక్, బోడిగ శోభ భర్త బోడిగ గాలయ్యతో సహా పలువురు కింద స్థాయి నేతల పేర్లున్నట్లు తెలుస్తోంది. దీంతో లక్షల్లో జీతం తీసుకుంటున్న నేతలకు రుణమాఫీ అయ్యి తమకు రుణమాఫీ కాలేదని మండిపడుతున్నారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, రైట్ స్పందన, కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నటువంటి అంశం రైతు రుణమాఫీ. దేశవ్యాప్తంగా కూడా ఇంకా పలు రాష్ట్రాలకు విస్తరించాలి అనుకుంటున్నటువంటి అంశం కింద కూడా దీన్ని మనం చెప్పుకోవచ్చు. కర్ణాటకలో అమలు చేశారు. ఇక తెలంగాణలో అధికారంలోకి రావడానికి అత్యంత కీలకంగా ఉపయోగపడినటువంటి అంశాల్లో రైతు రుణమాఫీ కూడా ఒకటి. ఇక తాము రైతు రుణమాఫీని అమలు చేస్తామంటూ కూడా కాంగ్రెస్ ప్రకటించింది. కాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఆలస్యమైనటువంటి నేపథ్యంలో అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఇటు కాంగ్రెస్ కు మధ్య నడిచినటువంటి సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా మనం చూసినటువంటి నేపథ్యం. ఏది ఏమైనప్పటికీ కూడా ఆగస్టు 15 లోపు కూడా మేము ఖచ్చితంగా రైతు రుణమాఫీ చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే 3 విడతల్లో 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీని తాము పూర్తి చేశామంటూ కూడా సగర్వంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇదంతా ఈ రకంగా కంటిన్యూ అవుతుంటే తాజాగా రోడ్ల మీదకు రైతులంతా కూడా వస్తున్నారు. మాకు రుణమాఫీ జరగలేదు, ఎన్నికల ప్రచారంలో పూర్తి స్థాయి రుణమాఫీ చేస్తాము, రైతులందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కేవలం కొంతమందికి మాత్రమే పరిమితం చేశారంటూ కూడా మండిపడుతున్నటువంటి పరిస్థితి. అయితే అందరికీ తాము న్యాయం చేస్తాము, ఖచ్చితంగా కూడా ఎవరికైతే రుణమాఫీ జరగలేదో, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరగలేదు, వారందరికీ కూడా ఈ ప్రాసెస్ ను మేము కంటిన్యూగా పూర్తి చేస్తామంటూ కూడా ఇటు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా ఈ రకంగా ఉంటే తాజాగా కొత్త అంశం తెర మీదకి వచ్చింది. ఈ అంశం పెను సంచలనం అవుతుందని చెప్పుకోవచ్చు. స్పందన, ప్రధానంగా చాలా మంది ఎమ్మెల్యేలకు, మాజీ ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు రైతు రుణమాఫీ జరగడం ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వీరంతా కూడా రుణమాఫీ జరిగింది, వీరంతా కూడా రుణమాఫీకి అప్లై చేసుకున్నారా అనేటటువంటి వార్తలు బయటకు వస్తూ ఉండడం కొంత వివాదాస్పదం అవుతుంది. దీంట్లో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అటు బీఆర్ఎస్ కు చెందినటువంటి నేతలు కావచ్చు, బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీ చేసినటువంటి నేతలు కావచ్చు, వీరందరూ కూడా 2 లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ పొందారంటూ కూడా వార్తలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఇందుకు సంబంధించినటువంటి కొన్ని పత్రాలు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి. ఇవి ఎప్పుడైతే సర్క్యులేట్ అవడం మొదలుపెట్టిందో రైతులు ఇంకా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మాకు అర్హత లేనప్పుడు, మాకు టెక్నికల్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏ రకంగా రాజకీయ నాయకులకు, అది కూడా మంత్రులుగా పనిచేసిన వారికి, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వ్యక్తులకు, అధికార పార్టీలో ఉన్నటువంటి వారికి, అలాగే విపక్ష నేతలకు కూడా ఏ రకంగా రుణమాఫీ జరిగింది అంటూ కూడా వారంతా కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఈ పథకాలు వారికి ఏ రకంగా లబ్ధిదారులు అవుతారు, నిజమైన లబ్ధిదారులందరికీ కూడా కోత విధించారు. రేషన్ కార్డుని ప్రామాణికంగా కూడా పెట్టామంటూ కూడా చెప్పారు. ఇవన్నీ పెట్టినప్పటికీ కూడా వారందరికీ ఏ రకంగా జరిగిందంటూ కూడా రైతులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శివ, ఇప్పుడు చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదని రోడ్లపైకి వచ్చేస్తున్నారు రైతులు. మరి పరిస్థితిని ఎలా చూడొచ్చు? అయితే స్పందన, మనం ఇక్కడ ఒక విషయాన్ని గమనించవచ్చు. గత ప్రభుత్వం రైతు బంధు అంటూ ఒక పథకాన్ని కంటిన్యూ చేసింది. ఆ పథకం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు వ్యక్తం చేసింది. ఎందుకు విమర్శలు వ్యక్తం చేసిందంటే, అంటే 100 ఎకరాల వరకు ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ రైతు బంధును అమలు చేశారు. అనవసరంగా ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారు. ఏకంగా మల్లారెడ్డి లాంటి, అప్పట్లో మంత్రిగా పనిచేసినటువంటి మల్లారెడ్డి లాంటి వ్యక్తులకు కూడా కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం, ప్రజల ధనం వెళ్ళింది. ఏ రకంగా వారంతా కూడా అర్హులవుతారంటూ కూడా అప్పుడు విమర్శలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్నటువంటి ఈ రైతు రుణమాఫీ విషయంలో మరి ఏ రకంగా మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఏ రకంగా అర్హులయ్యారంటూ కూడా రైతులు నిలదీస్తున్నటువంటి పరిస్థితి. రైతులైతే చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. మాకు అర్హతలో ఉంది. అలాగే రేవంత్ రెడ్డి గతంలో కూడా చెప్పారు, ఎన్నికలకు ముందు కూడా చెప్పారు, మీరు ఇప్పుడు పోయి 2 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోనండి, ఎన్నికల్లో మేము గెలిచిన వెంటనే, మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాకు రుణమాఫీ చేస్తామంటూ కూడా చెప్పారు.
చెప్పారు. అందుకు అనుగుణంగానే మేము రుణాలు కూడా తీసుకున్నాం. ఇప్పటివరకు కూడా బ్యాంకుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా మేము వాటిని తిరిగి చెల్లించకుండా కూడా నిర్లక్ష్యం చేస్తాం. ఇప్పుడు బ్యాంకులు కూడా మా మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచుతున్నాయి, వడ్డీలు ఎక్కువగా కట్టమని చెప్తున్నాయి. ఇప్పటికిప్పుడు మేము ఆ డబ్బును కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి మేము కట్టాలి, ప్రభుత్వం ఖచ్చితంగా తమని ఆదుకోవాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీన్ని మా ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామన్నారు. ఇప్పుడు దాకా కూడా బీఆర్ఎస్ నేతలు కూడా కొంత రైతులకు అండగా నిలిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ కు చెందినటువంటి కొంతమంది నేతల పేర్లు కూడా, అంటే రుణమాఫీ పొందినటువంటి వాళ్ళ పేర్లు కూడా వస్తుండడం కొంత చర్చనీయాంశం అవుతుందనే చెప్పుకోవాలి. స్పందన రైతులైతే పూర్తి స్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. చూద్దాం ఏ రకంగా అటు అధికార పార్టీ కావచ్చు, లేదంటే ఈ రుణమాఫీ పొందినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే విపక్ష బీఆర్ఎస్ కావచ్చు ఏ రకంగా స్పందిస్తారు అనేది చూద్దాం. చూసిన దాన్ని బట్టి ఆ తర్వాత రైతులు ఏ రకంగా రెస్పాండ్ అవుతారు, అంటే ప్రభుత్వం వీరికి రుణమాఫీని రద్దు చేసి మిగిలిన వారికి ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తుందా, లేదంటే వీరంతటా వీరే వైద్యులకే అవకాశం ఉందా అనేది మనకు తెలియాల్సి ఉంది. స్పందన శివ, ఇంకో విషయం ఏంటంటే 32,000 కోట్లతో రుణమాఫీ చేయాల్సి ఉంది, కానీ అధికార పార్టీ 17,000 కోట్లతో సరిపుచ్చింది. కాబట్టి మరి అందువల్లే అందరికీ న్యాయం జరగట్లేదు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ స్పందన. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎన్నికల టైంలో ఒక కాంగ్రెస్ పార్టీ అనే కాదు ఏ పార్టీ అయినా సరే పూర్తి స్థాయిలో ప్రజలను ఆకర్షించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అందుకే ప్రజలు అట్రాక్ట్ అయ్యే రకంగా ప్రతి ఒక్కరూ కూడా ఆ పథకానికి అలాగే ఆ పార్టీకి అట్రాక్ట్ అయ్యి తమకు ఓట్లు వేసే విధంగా వారు ప్రకటనలు ఉంటుంటాయి. ఆ రకంగానే ప్రకటన చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ అనేది సాధారణ విషయం కాదు. చాలా ఎక్కువ మొత్తంలో భారం అనేది ప్రభుత్వం పడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కొంత జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా ఏ రకంగా కొంతమందికి కోతలు పెట్టాలనేది కూడా ఆలోచించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రామాణికాలు అంటూ తీసుకొచ్చింది. రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా మేము పెట్టలేదు అని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకున్నటువంటి ప్రయత్నం చేసింది రేషన్ కార్డు ద్వారా. దీని ద్వారా చాలా మంది లబ్ధిదారులకి ఈ రుణమాఫీ జరగలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో రేషన్ కార్డు ఇచ్చినటువంటి సందర్భంలో అందరూ కూడా ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి. తర్వాత తెలంగాణలో చాలా పాటు రేషన్ కార్డులు ఎక్కడ కూడా మంజూరు కాలేనటువంటి పరిస్థితి. చాలా మంది ఫ్యామిలీస్ కూడా విడిపోయాయి, వారంతా కూడా విడిగా రుణాలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కుటుంబానికి ఒక్కరికి మాత్రమే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఈ రకంగా మొత్తం ఇంతకు ముందు ఉమ్మడిగా ఉన్నటువంటి వ్యక్తుల్లో ఒక్క వ్యక్తికి మాత్రమే కుటుంబంలో రుణమాఫీ జరిగినటువంటి నేపథ్యంలో చాలా మంది లబ్ధిదారులు కట్టారని చెప్పుకోవచ్చు. మరికొంతమంది మాత్రం ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాత్రమే రుణమాఫీ జరగలేదంటూ కూడా చెప్తున్నారు. ఓవరాల్ గా ఏది ఏమైనప్పటికీ కూడా నిజమైనటువంటి లబ్ధిదారులకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి వాదన రైతుల నుంచి అయితే ప్రజల నుంచి అయితే చాలా గట్టిగా వినిపిస్తుందనే చెప్పుకోవచ్చు. దాని మీద పుండు మీద కారం జల్లినట్టు ఈ రకంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులకు కూడా రుణమాఫీ జరిగింది అనేది తెలిసినప్పటికీ ఇంకా రైతులు రగిలిపోతున్నారనే చెప్పుకోవచ్చు. స్పందన మేము అర్హులు కానప్పుడు, మాకు టెక్నికల్ ఇష్యూస్ అటు వచ్చినప్పుడు వీరు ఏ రకంగా అర్హులయ్యారు, కోటీశ్వరులైనటువంటి వ్యక్తులకు ఏ రకంగా 2 లక్షల రుణమాఫీ జరిగిందంటూ కూడా రైతులు మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. స్పందన. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మీ రైతు రుణమాఫీ సంబంధించిన దాంట్లో మీది 1,50,000 అయ్యింది అనేది బాగా చర్చ జరుగుతుంది సార్. నేను రైతును కాదా సార్? నాకు కావద్దా సార్? కావాలి కదా నాకు కూడా. మరి మీరు నెలకు జీతం తీసుకుంటారు కదా సార్, 4 లక్షలు 3 లక్షల జీతం అయితే ఉన్నది కదా. నిజమైన రైతులకైతే బాగుంటది అనేది మా ఉద్దేశం. మీ రైతు రుణమాఫీ సంబంధించిన దాంట్లో మీది 1,50,000 అయ్యింది అనేది బాగా చర్చ జరుగుతుంది సార్. నేను రైతును కాదా సార్? నాకు కావద్దా సార్? కావాలి కదా నాకు కూడా. మరి మీరు నెలకు జీతం తీసుకుంటారు కదా సార్, 4 లక్షలు 3 లక్షల జీతం అయితే ఉన్నది కదా. నిజమైన రైతులకైతే బాగుంటది అనేది మా ఉద్దేశం. మీ రైతు రుణమాఫీ సంబంధించిన దాంట్లో